ఆ బాలాజీ నాయక్ అనేవాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, పోలీసులకు తెలిసినా వాళ్ళని పట్టుకోరు, పోలీసులకు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాను. నిన్న అతను చచ్చిపోతే ఆ శవాన్ని అక్కడ పెట్టి మాకు న్యాయం కావాలి అని చెప్పి అదేదో పోలీస్ స్టేషన్, ఆ ఊరి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళు గట్టిగా ధర్నా కూర్చున్నారు. కూర్చుంటే ఆడవాళ్ళని కూడా ఇట్టారు పట్టుకుని గుంజి లాఠీతో కొట్టి పక్కన పడేశారు అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు పోలీసులు. అండ్ విచిత్రం ఏంటంటే దీంట్లో కొంతమంది పోలీసులు కూడా ఏంటి మోసపోయిన వాళ్ళ పోలీసులు కూడా ఉన్నారు. ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండే నాకు పక్కన, ఆయన చెప్పాడు మీరు కూడా పెట్టారంటే అవునండి పెట్టామండి, ఫస్ట్లో అలా నమ్మించారండి అని చెప్తున్నాడు ఆయన. సో ఇప్పుడు ఆయన కాస్త ఊళ్ళో కొంత న్యాయం తెలిసిన వాడా, మరి ఆ పల్లెటూరులో ఎవరికి ఏం తెలుసు, వాళ్ళు ఏది చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి అంటే అమాయకులు కావాలి, కొంత డబ్బు ఇవ్వగలిగే వాళ్ళు కావాలి. ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, సిటీలో దొరకరు. అందుకే ఎత్తుక్కొని ఎక్కడో మారుమూల కుగ్రామాల్లో తాండాల్లోకి పోయి అక్కడి నుంచి మొదలెట్టారు. సో ఇది బాలాజీ నాయక్. ఆ బాలాజీ నాయక్ని చూసి అదే ఇన్స్పిరేషన్ మోడల్ తోటి మధు అనేవాడు తయారయ్యాడు. సో ఈ మధు కానీ బాలాజీ నాయక్ కానీ ఈవిడ పేరుని గట్టిగా వాడారు. అంటే ఈవిడ జస్ట్ లైక్ ఏ బ్రాండ్ అంబాసిడర్. ఈవిడిని ముందు పెట్టి ఈవిడ ఉంది కదా మీకేంటి మనకేంటి భయం, మన మంగళి బంజారా వాళ్ళందరూ కూడా ఆవిడ ఒక ఐకన్లోకి చూస్తారు. ఎందుకంటే ఆ కమ్యూనిటీకి మంచి పేరు తీసుకొచ్చిన ఆవిడ కాబట్టి ఆవిడే ఉండగా మనకేంటి అనే కోణంలో వాళ్ళు అందరూ డబ్బులు పెట్టడం జరిగింది.